హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో గత 4 వారాలుగా టాస్క్లు ఆడనివ్వకుండా నిఖిల్ ని ఇంట్లో సైలెంట్ గా కూర్చోబెట్టడంతో బిగ్ బాస్ టీం పైన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. నిఖిల్ ఫుటేజ్ ని ఉద్దేశపూర్వకంగా తగ్గించి గౌతమ్ చేతిలో కప్పు పెట్టే కుట్ర జరుగుతుందని అంటూ గొడవ చేశారు. ఈ హింట్ బిగ్ బాస్ టీం కి బలంగా తాకినట్టు ఉంది. అందుకే నిన్న టాస్క్లు నిర్వహించడానికి వచ్చిన పునర్నవి వితిక షేర్ కి ఖచ్చితంగా నిఖిల్ ని సెలెక్ట్ చేయండి అని చెప్పి పంపినట్లు ఉన్నారు. అందుకే నిఖిల్ ని సెలెక్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నిఖిల్ ని ఎందుకు కింగ్ ఆఫ్ గేమ్స్ అంటారో మరోసారి నిరూపితమైంది. నిన్న జరిగిన టాస్కులలో 2 టాస్కులు నిఖిల్ గెలిచి కంటెండర్షిప్ సొంతం చేసుకున్నాడు. దీంతో నిఖిల్ ఓటింగ్ గ్రాఫ్ మళ్ళీ పెరిగింది. ఇదంతా పక్కన పెడితే వీకెండ్ ఎపిసోడ్లో అక్కినేని నాగార్జున నిఖిల్ ని ఒక రేంజ్ లో పొగిడాడట. నేను బిగ్ బాస్ హౌస్ లో ఇది వరకు ఎంతో మంది తోపుల కంటెస్టెంట్స్ ని చూశాను, కానీ ఆడిన ప్రతి టాస్క్ లో 90% పైగా స్ట్రైక్ రేటుతో గెలవడం కేవలం నీ దగ్గరే చూస్తున్నానంటూ ఆకాశానికి ఎత్తేశాడంట. అంతేకాకుండా నిఖిల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఆయన బొటన వేలుకి దెబ్బ తగిలి రక్తం బాగా కారింది. సాధారణంగా నిఖిల్ స్థానంలో మరో కంటెస్టెంట్ ఉంటే టాస్కుల నుండి తప్పుకుంటారు, కానీ నిఖిల్ మాత్రం అతి కష్టమైన ఆ టాస్క్ ని దెబ్బ తగిలిన లెక్క చేయకుండా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోని నాగార్జున ప్లే చేసి మరీ ఎలివేషన్ ఇచ్చాడట. 4 వారాలుగా ఎలాంటి టాస్క్లు ఆడకపోయినా ఓటింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగిన నిఖిల్ ఇప్పుడు ఏకంగా ఈ రేంజ్లో ఎలివేషన్ పడిన తర్వాత ఆయన గ్రాఫ్ ఊహకి అందని రేంజ్కి చేరిపోతుందని చెప్పవచ్చు. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.